భారత్పై దాడికి సిద్ధంగా 130 అణుబాంబులు పెట్టారంట పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ ప్రేలాపనలు. భారత్ మీద దాడి చేసేందుకు 130 అణుబాంబులు సిద్ధంగా ఉంచినట్టు పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ బహిరంగంగా బెదిరింపులకు దిగారు. వీటితో పాటు గోరీ, షహీన్, గజ్నవి క్షిపణులు కూడా ఉన్నాయన్నారు. భారత్ సింధు జలాలు నిలిపేస్తే పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. పాకిస్తాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలను దేశంలోని వివిధ రహస్య ప్రాంతాల్లో భద్రపరిచామని, భారత్ కవ్విస్తే దాడికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. మా వద్ద ఉన్న ఆయుధాలు క్షిపణులు ప్రదర్శన కోసం కాదు, అణ్వాయుధాలను ఎక్కడ ఉంచామో ఎవరికీ తెలియదు. మా బాలిస్టిక్ క్షిపణులు మిమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటాయంటూ అబ్బాసీ చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ నుంచి ఎదుర్కొన్న తీవ్ర పరిణామాలు ఢిల్లీ ఇప్పటికే అర్థం చేసుకుంటోందని అబ్బాసీ వ్యాఖ్యానించారు. 2 రోజులు గగంతలో మూసేస్తేనే భారత వైమానిక రంగం తీవ్ర గందరగోళంలో కూరుకుపోయిందన్నారు. మరో 10 రోజులు ఇలాగే చేస్తాయంగా భారత విమానయాన సంస్థలు దివాలా తీస్తాయన్నారు. పిచ్చేదవా, ఇట్లాంటి చదువు సంజయ్ లేని యదవలే అక్కడ పాకిస్తాన్లో మంత్రులుగా ఉంటుంటారు. వాడి దగ్గర అణుబాంబులు ఉంటే మన దగ్గర ఏమన్నా ఇక్కడ గోళీలును బెల్లం కోళ్ళు ఉన్నాయా? ఇక్కడ వాడికి తాత లాంటి బాంబులు ఉన్నాయి, అణుబాంబులు. ఇంకోటి, వాడు ఎక్కడ దాచాడో వాళ్ళ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి డబ్బులు ఎత్తి చెప్పడానికి కొన్ని లక్షల మంది ఉంటారు. రెండోది, అణుబాంబుని ఎత్తే చొత్త కూర్చుంటుంది ఏంటి భారతదేశం, రెండు బాబు రండి మీరు వేసుకోండి సార్ బాంబులు అని చెప్పేసి అణుబాంబుని తీసిన తర్వాత ప్రపంచంలోనే చివరికి సిరియా, ఆఫ్ఘనిస్తాన్ లాంటి బతుకులు అయిపోతాయి వాళ్ళది. కామన్ సెన్స్ లేదు, కాకపోతే ఏదో ఒకటి వాగుతూ ఉంటారు.